అందరికీ నమస్కారం. నేను మీ సంతోష్ కుమార్. ఈరోజు వాస్తులో భాగంగా మనం దక్షిణం ఫేసింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం. ముఖ్యంగా ఒక దక్షిణం స్థలానికి ఒక దక్షిణం రోడ్ ఫేసింగ్ ఉన్న స్థలానికి వాళ్ళు జనరల్‌గా పెట్టేది ఏ విధంగా అంటే, ఇక్కడనే గేట్ పెట్టేసి ఈస్ట్‌లో డోర్ పెడుతూ ఉంటారు. ఈ విధంగా పెట్టి ఇలా నడుస్తూ ఉంటారు. సౌత్, ఈస్ట్, వెస్ట్, నార్త్. ఈ విధంగా మెయిన్ డోర్ అనేది ఇక్కడ పెడుతూ ఉంటారు. ఇది పెట్టవచ్చా? ఈ విధంగా మనం చూస్తే ఇది చాలా రాంగ్. మనం ఒకటి గమనిస్తే ఇక్కడ నుంచి ఎంటర్ అయ్యి ఈ విధంగా ఉండడం అసలు ఇది చాలా రాంగ్. ఎందుకంటే మనం లోపలికి వెళ్ళేటప్పుడు ఇది రైట్ అంటే లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాము. ఆల్వేస్ రైట్ ఉండడం కరెక్ట్. కానీ ఇది రాంగ్. దీనికి మనం ఓన్‌లీ ఇలా ఉంటే ఓన్లీ మనం ఫ్రంట్‌లో మళ్ళా గ్యాప్ వదిలేసి సౌత్‌లో డోర్ పెట్టుకొని ఈ విధంగానే ఎంటర్ అవ్వడం ఇది పర్ఫెక్ట్. ఈస్ట్ డోర్ కిందికి ఈస్ట్ ఉంటే ఒకవేళ పెడితే ఇలా పెట్టడం చాలా బెటర్. ఫస్ట్ ప్రయారిటీ మెయిన్ రోడ్ ఎక్కడైతే ఉంటుందో మెయిన్ డోర్ గూడా అక్కడనే పెట్టాలి. ఇది నంబర్ 1. ఇప్పుడు ఈస్ట్‌లో ఉన్నప్పుడు మనం డోర్ పెట్టాలి అనుకుంటే ఓన్లీ ఈస్ట్ మాత్రం పెట్టవచ్చు. ఈస్ట్‌లో ఉండి దక్షిణం పెట్టవచ్చు. కానీ అలా అసలు ఎవరు పెట్టరు. కానీ ఈస్ట్‌లో ఉండి ఓన్లీ ఈస్ట్ మాత్రం పెట్టవచ్చు. మళ్ళీ ఈస్ట్‌లో ఉండి నార్త్ ఎట్టి పరిస్థితిలో పెట్టవద్దు. ఇది రాంగ్. గమనించండి. మళ్ళా నార్త్ ఇక్కడ నుంచి ఎంటర్ కావచ్చు మళ్ళీ. ఇలా ఎంటర్ కావచ్చు. నార్త్ నుంచి ఈస్ట్ అంటే నార్త్ నుంచి ఈస్ట్ మెయిన్ డోర్ ఉండవచ్చు. ఇది రోడ్ ఉంటే. అదే విధంగా ఈస్ట్ రోడ్ ఉంటే నార్త్ అసలు నాట్ అలౌడ్. గమనించండి. ఇక్కడ వెస్ట్‌లో ఉంటే ఫస్ట్ ప్రధాన ద్వారం ఈ విధంగానే ఉండాలి. దీనికి వెస్ట్‌లో గేట్ పెట్టి ఈ విధంగా ఎంటర్ కావచ్చు. అంటే వెస్ట్‌లో రోడ్ ఉండి దీనికి నార్త్‌లో మెయిన్ డోర్ పెట్టవచ్చు. గమనించండి. అంటే వెస్ట్ నుంచి ఇప్పుడు ఇక్కడ ప్లేస్ లేదు అనుకుంటే ఈ విధంగా ఎంటర్ కావచ్చు. ఇది ఫస్ట్, సెకండ్ అంటే రోడ్ ఎక్కడైతే ఉంటుందో రోడ్ నుంచే మనం ప్రధాన ద్వారం రోడ్ ఏదైతే ఉంటుందో అదే దానికి ఎదురుంగానే ఫస్ట్ ప్రధాన ద్వారం తీసుకోవడం బెటర్. లేదు మళ్ళీ చూపెడతాను చూడండి. ఒక స్థలం ఒక స్థలం. ఈ స్థలానికి ఇది వెస్ట్ ఫేసింగ్ అనుకుందాం. వెస్ట్ రోడ్. దీనికి గేట్ ఇక్కడ పెట్టేసి ఈ విధంగా ఎంటర్ కావచ్చు నార్త్‌కి. ఇది సెకండరీ. ఫస్ట్ ఈ గేట్ ఈడ పెట్టేసి ప్రధాన ద్వారానికి ఎదురుగానే పెట్టాలి. రోడ్ ఎక్కడైతే ఉంటుందో అదే మెయిన్ డోర్ కూడా స్ట్రెయిట్ దానికి ఆపోజిట్ లోనే ఉండాలి. గేట్ ఆపోజిట్ లో డోర్ ఉండడం ఇది ఫస్ట్. ఇక్కడ నుంచి ఎంటర్ అయ్యి ఈ విధంగా రావచ్చు. ఇది ఓకే. కానీ ఇప్పుడు దక్షిణం చూస్తే దక్షిణంలో ఏమవుతుంది అంటే దక్షిణం ఇట్లా ఎంటర్ అయ్యి తూర్పు వస్తున్నారు. ఇది రాంగ్. ఒక ఇంటికి ప్రధాన ద్వారం గేట్‌లో నుంచి వచ్చినప్పుడు ఇది లెఫ్ట్ అవుతుంది. ఇటు నుంచి వచ్చినప్పుడు ఇది రైట్ అవుతుంది. గమనించండి. అదే విధంగా నార్త్ నుంచి ఇట్లా లోపలికి రావచ్చు. లేదా నార్త్ నుంచి ఈస్ట్‌లోకి వెళ్ళవచ్చు. ఈ విధంగా డోర్స్‌కి సంబంధించినది కాలిక్యులేషన్స్ ఉంటుంది. ఒక ఒకటి మీకు క్లియర్‌గా చెప్తున్నాను చూడండి. ఇది ఈస్ట్. ఇటు నుంచి ఎంటర్ అయ్యి ప్రధాన ద్వారం దీనికి ఎదురుగా ఉండవచ్చు. ఇదొకటి. కానీ ఈస్ట్ నుంచి ఈ విధంగా ఇది ఉండవద్దు. నెక్స్ట్ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, సౌత్. ఇప్పుడు దీనికి నార్త్ ఫేసింగ్ చూద్దాం. ఇది ఈస్ట్ ఫేసింగ్ అయితే ఇది నార్త్ ఫేసింగ్ చూద్దాం. నార్త్ ఫేసింగ్ నుంచి ఎంటర్ అవుతున్నాము అంటే
ఈ విధంగా ఉంటుంది గదా! ఇది ఫస్ట్ ప్రయారిటీ. ఇది సెకండరీ. ఇది పెట్టవచ్చు. ఇది రైట్. ఇది ఒక్కటి రాంగ్ అన్నమాట. ఈస్ట్‌కి మెయిన్ డోర్ అయితే ఈస్ట్ మాత్రమే పెట్టాలి. ఇది రాంగ్. అదే విధంగా మనము వెస్ట్ చూస్తే వెస్ట్ నుంచి ఈ నార్త్‌కి రావచ్చు. ఇది రైట్. దీనికి అపోజిట్‌లో గూడా రావచ్చు. గమనించండి. నేను చెప్పే పాయింట్ ఈ కీ పాయింట్. అసలు ఇది ఒరిజినల్‌గా ఎవరు చెప్పరు. కానీ ఇది కీ పాయింట్. లాస్ట్ మనము సౌత్ చూస్తే సౌత్ నుంచి ఇది అసలు ఎట్టి పరిస్థితిలో ఉండవద్దు. ఈస్ట్, వెస్ట్, నార్త్ అండ్ సౌత్. ఈ విధంగా చూడడం మనం ఖచ్చితంగా గమనించాలి. ఒక డోరు గేట్‌లో నుంచి ఎంటర్ అయితున్నాము అంటే మనం రైట్‌కి మళ్ళాలి. గమనించండి. గేట్‌లో నుంచి ఎంటర్ అయ్యి లెఫ్ట్ మళ్ళాము అంటే ఇది రాంగ్. ఇది రైట్. ఒకసారి మీరు గమనించండి. ఇప్పుడు మనము తూర్పు నుంచి ఎంటర్ అవుతున్నాము గదా! తూర్పు నుంచి ఎంటర్ అయ్యి నార్త్‌లోకెళ్ళాలి అంటే మనకు అది ఎటయితుంది? ఇప్పుడు తూర్పు నుంచి ఇట్ట ఇట్లా ఎంటర్ అయ్యి నార్త్‌కి మళ్తున్నాం. ఇది ఎటవుతుంది? లెఫ్ట్ అవుతుంది. ఇప్పుడు ఇది వెస్ట్ నుంచి నార్త్ వెళ్తున్నాం. ఇదేమవుతది? రైట్ అవుతది. లెఫ్ట్. ఒకసారి గమనించండి. ఒక గేట్‌లో నుంచి ఇటొక డోర్ ఉంది. ఇటొక డోర్ ఉంది. గేట్‌లో నుంచి ఎంటర్ అయ్యి లెఫ్ట్ మళ్తున్నాము అంటే ఇది రాంగ్. అదే విధంగా గేట్‌లో నుంచి ఎంటర్ అయ్యి రైట్ మళ్తున్నాము అంటే ఇది రైట్. గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేసి మనము అసలు ఒక్కొక్క డోర్‌కి సంబంధించినది ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు. ఇందులో మీకు ప్రధానంగా మీకు అర్థమైంది అనుకుంటాను. ఏ ఫేసింగ్‌కి ఈస్ట్‌కి ఏదైతే యూజ్ అయితుంది మనకు. ఈస్ట్ ఫేసింగ్‌కి నార్త్ పెట్టొచ్చా? పెట్టొద్దా? సౌత్ ఫేసింగ్‌కి ఈస్ట్ పెట్టొచ్చా? పెట్టొద్దా? మీకిప్పుడు ఇందులో అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇంకా మీరు దీనికి సంబంధించిన ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను దానికి సంబంధించిన వీడియో నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను. మీకు ముఖ్యంగా హ్మ్, మన వాట్సాప్‌లో ఏదైనా మీకు దానికి సంబంధించి గానీ, మీ డౌట్స్ ఇంటికి సంబంధించిన డౌట్స్ గానీ, మీకు ఏదైనా కానివ్వండి, నాకు ఒకవేళ మీ ఇంటికి సంబంధించిందయితే మాత్రం ఒక వీడియో, ఇంటి వీడియో పంపించి దానికి సంబంధించిన డౌట్స్ అనేది క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. లేదు మీకు అంత అంటే అమౌంట్ అపాయింట్‌మెంట్ తీసుకోలేనంత ఉన్నాం సార్ ఏం చేయాలి అని అనుకుంటే, నేను ఎవ్రీ డే 5-7 5 గంటల నుంచి 7 గంటల వరకు నేను ఒకటి ఫ్రీ సర్వీస్ అనేది ఉంది. అది చానా రూల్స్ అని ఉంది. నాకు కాల్స్ వస్తున్నాయి. నేను మాట్లాడుతున్నాను. జస్ట్ ఏంది అంటే అమౌంట్ కట్టలేని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి నేను చెప్తున్నాను. నాకు 5-7 మధ్యలో కాల్ చేస్తే, ఇన్ కేస్ ఆ టైం అయిపోయింది. నేను ఆ రోజు నేను వేరే కాల్‌లో వెయిటింగ్‌లో ఉన్నా అంటే నెక్స్ట్ డే చేయాల్సి ఉంటుంది. ఆ టైం లోపల నేను మీతోటి మాట్లాడతాను. ఏ డౌట్ అయినా క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. ఓన్లీ ఫోన్ కాల్‌లో మాత్రమే. ఇంకా ఫర్దర్‌గా వేరే ప్లాన్ అవన్నీ అంటే మీకు అపాయింట్‌మెంట్‌కి సంబంధించి మా వాళ్ళు చెప్తారు మీకు. వాళ్ళతోటి మాట్లాడి మీరు క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. అపాయింట్‌మెంట్‌కి సంబంధించి. నాతోటి మాట్లాడాలంటే 5-7 మధ్యలో మాట్లాడొచ్చు. నేను ఎవ్రీ డే ఏ టైమ్ అయినా ఎవ్రీ డే 5-7 మధ్యలో నేను కంపల్సరీ మీకు అవైలబుల్‌లో ఉంటాను. మీరు ఏదైనా డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ వీడియోలోకి వస్తే మనము ఫేసింగ్ సంబంధించి డోర్స్ ఎట్లా పెట్టుకోవచ్చు, ఏ రోడ్ ఫేసింగ్ ఎట్లా అనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను ఇంకా ఫర్దర్‌గా ఏ వీడియో చేయాలి అనేది మీరు చెప్తే దాన్ని బట్టి నేను వీడియో చేస్తాను. మీకు ఇంకా దీనికి సంబంధించి ఇంకా వీడియోస్ ఇంకేమన్నా కావాలి వాటికి సంబంధించి అంటే నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే, షేర్ చేస్తే మీ సపోర్ట్ ఇంకా ఉంటే, నేనింకా ఎన్నో చేయడానికి ప్రయత్నం చేస్తాను. అంటే మీకు వాస్తు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఇలాగే నాకు సపోర్ట్ చేస్తారని భావిస్తూ, నేను మీ సంతోష్ కుమార్. థాంక్ యూ.